తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఉచితంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుంచి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏర్పాట్లు చేయాలని చేనేత శాఖను ఆదేశించింది. రాష్ట్రంలో బతుకమ్మ చీరల పథకం రద్దు చేసి దాని స్థానంలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యురాలకు ఏటా 2 ఉచిత చీరలను అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సెప్టెంబర్ 9 ప్రకటించారు. దీనికి అనుగుణంగా చేనేత జౌళి శాఖ సన్నాహాలను చేపట్టింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ దీనికి అవసరమైన 311 కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించి రాష్ట్రంలో 63.86 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు వారికి ఏటా 2 చీరల చొప్పున మొత్తం 1,27,72,000 పాలిస్టర్ చీరలను మరమగ్గాల ద్వారా ఉత్పత్తి చేయాలని చేనేత జౌళి శాఖలను నిర్ణయించింది. సిరిసిల్ల తదితర ప్రాంతాల్లోని కార్మికులకు తయారీ ఆర్డర్లను ఇచ్చింది. ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా సాగుతూ ఉంది. జూలై వరకు చీరలు సిద్ధం కానుండగా వాటి పంపిణీ ఆగస్టు 15 నుంచి ప్రారంభం కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అట్టహాసంగా ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సెర్ఫ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని చేపడతారు. జెండా వందనం ముగిసిన తరువాత జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాలు, పురపాలికల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు తదితర అధికారుల ద్వారా ఘనంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ప్రభుత్వం నిర్ణయించిన 2 చీరల్లో ఒకటి ఆగస్టు నెలలో ఇస్తారు. 2వ చీరను వచ్చే ఏడాది మార్చి 31 లోపు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్రాంతి లేదా ఉగాది రోజున 2వ చీర పంపిణీ చేయాలనే ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో 15 ఆగస్టు రోజున చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా ప్రారంభం చేయబోతూ ఉంది.